సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి April 10th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ EWS OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 30, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 26 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఈజీ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 29 years వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, నెక్స్ట్ PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 36 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అండర్గో 1 year ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ట్రైనింగ్ ఫెసిలిటీస్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంత్లీ వచ్చేసరికి 74,000 వరకు కూడా స్టే ఫండ్ రూపంలో సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి బుక్ అలవెన్సెస్ కింద మనకి 30,000 రూపీస్, నెక్స్ట్ మనకి లాడ్జింగ్తో పాటుగా బోర్డింగ్ అనేది మనకి ఈ యొక్క సంస్థ ద్వారా మనకి ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం బేసిక్ పైన మనకి 56,100 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి డిఆర్ఎస్ దాదాపుగా మనకి 3% వరకు కూడా మనకి పే చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనకి ఏ అలవెన్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి సో ఒక అలవెన్సెస్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. లీవ్ ట్రావెల్ అలవెన్సెస్తో పాటు క్యాంటీన్ సబ్సిడీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. టోటల్గా మనకి 400 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ వర్గ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ మనకి కొన్ని బ్రాంచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో ఎవరైతే బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచ్తో పాటు సబ్ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మెకానికల్, ప్రొడక్షన్, కెమికల్, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో ఎవరైతే బీఏ ఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటుగా సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గేట్ 2023 ఇయర్కి సంబంధించి కానీ 2024, 2025 ఇయర్స్కి సంబంధించి గేట్ స్కోర్ కార్డ్ అనేది ఎవరి వద్ద అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో సెలక్షన్ అనేది కూడా మనకి మీ యొక్క గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూతో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థులకు వచ్చేసరికి 70%, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరూ కూడా 60% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేది మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లోను నెక్స్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్తో పాటు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో సో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీకు ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.